అయితే రామోజీరావు గారి జ్ఞాపకాలను మీరు రామోజీరావు గారు విడదీయలేని బంధం, మీరు ఈనాడు విడదీయలేని బంధం, కార్టూన్ మీరు విడదీయలేని బంధం, ఇదంతా అంతా మళ్ళీ ఒకటే, సబ్కా బాల్ కేక్ హై లాగా ఇదంతా కలిపి ఒకటే. ఈ నేపథ్యంలో మీరే చెప్పారు, కార్టూన్ అనగానే కేవలం నమ్మించడం కాదు, అనేక సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాన్ని ఎడిటోరియల్లో ఎలాగైతే ఏ టోన్తో రాస్తారో అదే టోన్తో మేము కార్టూన్ రూపంలో వ్యాఖ్య చేయాలి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు రామోజీరావు గారిని ఆయన మీ కార్టూన్కి ఆయన తొలి పాఠకుడు అనుకుందాం. అవును, తొలి ప్రేక్షకుడు అనుకుందాం. నిజమే, సత్యం. ఆయన మీ తొలి పాఠకుడైన రామోజీరావు గారిని నవ్వించడంతో పాటు కవ్వించడంతో పాటు మీరు ఆయనతో ఏడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని, మీ కార్టూన్ చూసి ఆయన కళ్ళ నీళ్ళ పర్యంతమై కళ్ళంతా ఇదైనట్టు కూడా నేను చదివాను, విన్నాను. అది ఏంటి సార్? అది ఆ కార్టూన్ ఏది? అది ఎమోషనల్ అయ్యేవారండి కొన్ని విషయాల్లో. నవ్వు వస్తే నవ్వేవారు, నవ్వు రాకుంటే నవ్వు రావట్లేదు మళ్ళీ ప్రయత్నించమనేవారు. మళ్ళీ ప్రయత్నించేవాడిని, వచ్చేదాకా ప్రయత్నించేవాడిని, డెడ్ లైన్ దాకా ప్రయత్నించేవాడిని. అయితే బాధ కలిగినప్పుడు తప్పకుండా ఆయన కళ్ళు చెమర్చేవి ఆయన. ఎందుకంటే ఆయన లోపల ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన సొంతగా ఆర్టిస్టు. తర్వాత ఆ చెలించే మనస్తత్వం ఉంటుంది చూడండి, స్పందించేది. చెలించేదే కన్నా మంచి మాట ఏంటంటే స్పందించే మనస్తత్వం ఉంటుంది చూడండి. మనుషులు ఉంటారు కదా, అలాంటి వ్యక్తి అండి ఆయన. రామోజీరావు గారిలో మనిషి ఉన్నాడు, కళాకారుడు ఉన్నాడు. ఆ రెండు ఉండటం వల్ల ఆయన స్పందన అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగి కళ్ళు సుడులుగా ఉన్న సందర్భాన్ని మీ కార్టూన్లో మీరు వేసినప్పుడు చూశారు ఆ దృశ్యాన్ని మీరు? తప్పకుండా. అది ఏ కార్టూన్ సార్ అని గుర్తుందా సార్? అది చాలాసార్లు అలాంటి సందర్భాలు చాలా బాగా వేసావని మెచ్చుకోవటం. సుందరయ్య గారి పైన రాజేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఇచ్చినా కూడా ఆయనకు నిజంగా వాళ్ళని కోల్పోయాననే ఇది స్ఫురణ ఒక్కసారి వస్తుంది చూడండి. ఇప్పుడు మనుషులు చనిపోయినప్పుడు వెంటనే ఏడవకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అట్లా, లేదా ఇంకెవరన్నా వచ్చినప్పుడు వీళ్ళకు సన్నిహితులైన వచ్చినప్పుడు వాళ్ళ బాధ అంతా వెళ్ళగక్కుతారు కదా. అంటే మామూలుగా రామోజీరావు గారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, గంభీరంగా ఉంటారు, అన్నీ ఉంటారు. మొట్టమొదటిసారిగా మీ కార్టూన్ చూసి ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగింది ఏమన్నా, అది మీరేమైనా గుర్తుందా? అది కనిపిస్తుందండి, ఆయన కళ్ళలో కనిపిస్తుంది. అలా చాలా సందర్భాలు జరిగాయండి. చెప్తున్నాను కదా, ఇప్పుడు సుందరయ్య గారు పోయినప్పుడు కానీ లేకుంటే ఇదైనప్పుడు కానీ ఒకసారి పిల్లవాడి కార్టూన్ ఒకటి వేసాను, పేద పిల్లవాడు పాలు నేను తాగుతాననే కార్టూన్. ఆయన కూడా షెహబాష్ బాగుంది అన్నారు. ఆర్టికల్స్ రాసేవాడిని, ఏది హ్యూమర్ ఆర్టికల్స్ రాసేవాడిని, వాటిని కూడా బాగా శభాష్ అని రాసేవాళ్ళు, తెలుగులో రాసేవాళ్ళు. దానిపైన సర్టిఫికెట్ కార్టూన్ల పైన రాసేవారు కదా, ఎందుకంటే ముందే చూస్తారు కదా, అప్పుడే చెప్పేసేవారు బాగుంది బాగాలేదు అని. ఇట్లా రకరకాల సందర్భాల్లో రకరకాల ఇదండి. ఆయన దగ్గర ముఖ్యంగా నేర్చుకోవడానికి ఉంటుంది ఎవరికైనా. ఆయన వర్క్లోనే విశ్రాంతి అనే మాట ఎప్పుడు పదే చెప్పేవారు, నేను అదే చెప్తున్నాను. అయితే ఆ వర్క్లోనే విశ్రాంతి, ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే ఆశించేవారు. అట్లా చేసేవారంటే ఇష్టం. తన చెప్పిన పని తన టైంకు చేసి ఇచ్చేస్తే చాలా ఆనందించేవారు. ఆ పని పట్ల ఆయనకు అంత ప్రేమ, అంత ఇష్టము, అంత మక్కువ, అంత ఆరాధనా భావం. తన మనవలకు మనవరాళ్లకు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకానికి 120 దాకా బొమ్మలు వేశాను, కార్టూన్స్ వేసాను. ఇది లేటెస్ట్ సార్? అది బయటికి రాలేదు. అది లేటెస్ట్ బుక్. లేటెస్ట్ అంటే 2-3 years బ్యాక్ నేను అక్కడ ఉన్నప్పుడు. ఉన్నప్పుడే లాస్ట్ ఆయనకి ఇచ్చేసే వచ్చే ముందు ఇచ్చాను, కొన్ని రోజుల ముందు. వాళ్ళ మనవరాళ్ళ కోసం మనవడి కోసం రాసిన పుస్తకం అది. మనకు బయటకు వచ్చి మెసేజెస్ ఇచ్చాడు, సందేశం. మనుషుల పట్ల ఎంత గౌరవం చూపాలి, ఎంత మర్యాద చూపాలి, అహంకారం ఉండకుండా. డబ్బులు ఉంటాయి, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, ఏ పనైనా అయిపోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అదంతా చూపెట్టకుండా ఎంత బాగా ఉండాలి. మన దగ్గర పనిచేసే వాళ్ళు మనకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలంటే ఒక్కో రంగంలో. ఒకళ్ళకు అడ్వర్టైజ్మెంట్లు తీసుకురావడం తెలుసు, ఒకళ్ళకు మంచి ఎడిటోరియల్ రాయడం తెలుసు, ఒకళ్ళకు కార్టూన్లు వేయడం తెలుసు, ఒకళ్ళకు బొమ్మలు వేయడం. అవన్నీ మన దగ్గర ఉండవు కదా, ఆయన చెప్పింది మన దగ్గర ఉండవు. కాబట్టి ఆయా వ్యక్తులు మనం తప్పనిసరిగా గౌరవించాలి, తక్కువ చేయకూడదు. ఒకళ్ళు కవిత్వం రాస్తారు, ఒకళ్ళు బొమ్మలు వేస్తారు, ఒకళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పాలంటే శ్రీశ్రీ, బాపు గారు. శ్రీశ్రీ అంటే ఆయనకు చాలా ఇష్టం, పత్రికల్లో పనిచేశారు, చాలా ఇష్టం శ్రీశ్రీ గారంటే. బాపు గారితోనే బొమ్మలు వేయించి ఫిలిమ్స్లో కూడా వేయించారు, కర్రతో ఎంగ్రేవ్ చేయించి పెట్టించారు. అట్లాగే ఇంట్లో కూడా ఇక్కడి నుంచి అక్కడి దాకా ఒకవైపు భారతం, ఒకవైపు ఇది ఉంటుంది, కర్రది పెద్దది, కింది నుంచి పై దాకా ప్యానల్ ఉంటుంది. బాపు గారు చేసింది అది. బాపు గారి బొమ్మలు అంటే చాలా ఇష్టం. సో అలాగా మన దగ్గర ఒకరు పనిచేస్తున్నారంటే
వాళ్ళల్లో కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు, మేధావులు ఉంటారు. వాళ్ళ ఉద్యోగం అవసరమో డబ్బులు అవసరంతో రకరకాల ఆర్థిక నేపథ్యాలతో అక్కడ చేస్తున్నారు కాబట్టి మనం ఓనర్లు వాళ్ళు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ అనే చులకన భావంతో మనం చూడకూడదు. మహానుభావులు మహనీయులు చాలామంది ఉంటారు అనే స్పృహలో ఉండండి అని ఆ పిల్లలకి ఆయన సందేశం ఇచ్చారు. అవును, దానికి మీరు బొమ్మలు వేశారు. తను ఉన్నట్టుగానే దానికి నేను కార్టూన్స్ వేసా. ఇప్పుడు ఆయన ఒకటి ఏం రాశారంటే, డబ్బులు ఉండొచ్చు, మనం వీళ్ళకి సాయం చేయొచ్చు, ఇవ్వచ్చు, హెల్ప్ చేయొచ్చు, వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేయొచ్చు, కానీ ఆ హెల్ప్ అంతా ఒక్క అహంకార మాటతోనే పోతుంది అని చెప్పారు. చెప్తే నేనేం చేశానంటే దానికి కార్టూన్ ఏం వేసానంటే, నాకు గుర్తున్నే చెప్తాను. అట్లా కూర్చొని ఉంటాడు, మంచి సోఫా అదంతా, కొంచెం డబ్బులు ఉన్నాడు, వచ్చిన వాడి తల మీద కాలు పెడతాడు, దర్పంగా ఉంటాడు, గర్వంగా కాలు పెడతాడు, తలపైన కాలు పెడతాడు. కాలు పెట్టి నేను కాలు ఎత్తినందుకు ఏమనుకోవద్దు, అయితే కాలు పెడితే పక్క ఆయన చెప్తుంటాడు, ఈయన సెక్రటరీ, సార్ మంచి హృదయం ఉన్నవాడు, మంచివాడు, అందరికీ నీకు కూడా చేసినట్టే అందరికీ హెల్ప్ చేస్తాడు, కానీ కొంచెం పొగరు ఎక్కువ ఉంది, ఏమనుకోవద్దు అని చెప్తాడు. అట్లా అదొక కార్టూన్ వేసా. అంటే ఆయన రాసిన దానికి నేను కార్టూన్స్ వేసా, కొంచెం విమర్శ చేశాను. అది అట్లాంటివి రాశారు, చాలా గొప్ప గొప్ప విషయాలు రాశారండి, 100కు పైగా విషయాలు రాశారు ఆయన. అంటే ఆయన రాసిన దానికి మీరు పక్కన కార్టూన్ వేసాను. ఆయన సీరియస్ రాశారు, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు, దాన్ని హ్యూమరస్ ఎట్లా చేయాలి నేను చేశాను. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వాటిని అవకాశాలుగా తీసుకోవాలి. అవకాశాలుగా తీసి జేమ్స్ బాండ్ సినిమాలో ఒకటి ఉంది, చుట్టూ మొసళ్ళు వస్తే వీడేమో ఐలాండ్ లాంటి దాని పైన ఉంటాడు, చుట్టూ మొసళ్ళు వస్తాయి తినడానికి, వాటి మీదనే కాళ్ళు పెట్టి ఎగిరి బయటికి వెళ్ళిపోతాడు. అలాంటి కార్టూన్ ఒకటి వేసా. అవకాశాలను మనకు అనుకూలంగా మార్చుకోవాలి, ఎప్పుడు చెప్తారు ఆయన, అది ప్రమాదాలను అవకాశంగా మార్చుకోవాలి అని. ప్రతికూల పరిస్థితులను మార్చుకోవాలి, మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అంటే రామోజీరావు గారిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అంటారు కదా, ఆర్టిస్ట్గా పనిచేశారు ఆయన, ఢిల్లీలో చేశారు కదా. ఆర్టిస్ట్ అంటే ఆయన కమర్షియల్ ఆర్ట్ చేశారండి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన పనిచేస్తున్నప్పుడు, అప్పుడు కమ్యూనిస్ట్ మహోద్యమంగా ఉండేది కదా ఆ కాలంలో, అప్పుడు గోడలపైన సుత్తి కొడవలి బొమ్మలు వేయడం, నినాదాలు రాయడం, బాగా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదా, అదంతా చేసేవారట, ఎవరో చెప్పారు. సో నమ్మినంత వరకు చాలా నిక్కచ్చిగా సిన్సియర్గా నమ్మారు. అందుకే ఆయా నాయకులంటే ఇప్పటికీ గౌరవం ఉంది. అప్పుడు సిన్సియర్గా పనిచేసిన గొప్ప నాయకులందరిపై బాగా గౌరవం ఉంది ఆయన. అంటే ఆయన కమర్షియల్ ఆర్ట్స్ తర్వాత ఆయన వేయటం మానేశారా? తర్వాత ఆయన జాబు మారిపోయింది, వ్యాపారంలోకి వచ్చేసారు. వ్యాపారంలోకి వచ్చేసిన తర్వాత తనే కూర్చొని ఎందుకు వేయాల్సి ఉంటుంది, ఎవరితోనైనా వేయించుకోవచ్చు, ఆ పని ఇంకో పని చేసుకోవచ్చు కదా అనేది ఉంటుంది కదా. ఆయన ఏం ఆలోచించారో నాకు తెలియదు, ఎందుకు వదిలిపెట్టారో కూడా తెలియదు. వదిలిపెట్టేశారు కదా, వదిలిపెట్టేశారు, మొత్తంగా వదిలిపెట్టేశారు. చాలా బుక్స్ చదివేవారు. ఈ న్యూస్ పేపర్లు దీంట్లోకి వచ్చిన తర్వాత బుక్స్ తగ్గించారని ఆయనే చెప్పారు. మంచి పాటలు వినేవారు. నేను ఒకసారి ఆయన బర్త్డేకు పంకజ్ ఉదాస్ గజల్స్ ఇచ్చా, 2 క్యాసెట్స్ ఇచ్చా. ముందేమన్నారా, నాకు టైం ఎక్కడ ఉంటుంది వినడానికి, అది ఇది అన్నారు తీసుకునేటప్పుడు. కానీ తీసుకొని విని మళ్ళీ చెప్పారు.